నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు మన ఇంట్లో కోడిగుడ్డు ఉంటే చాలు హాఫ్ బాయిల్తో ఒక మంచి రుచికరమైన కర్రీ చేసి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. పరాటాలోకైనా సరే పిల్లలైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ హాఫ్ బాయిల్ కర్రీ. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఈ వీడియోలో చేసినట్టు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఖచ్చితంగా నచ్చాల్సిందే. అంత బాగుంటుంది ఈ హాఫ్ బాయిల్ కర్రీ. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చేసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని మనకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని తీసుకుని హాఫ్ బాయిల్ వేసి అప్పుడు హాఫ్ బాయిల్ పైన కొంచెం ఉప్పు కారం వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ హాఫ్ బాయిల్ అన్నీ రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, మాడిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరే. ఈ హాఫ్ బాయిల్స్ అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ హాఫ్ బాయిల్ కర్రీ విరిగిపోకుండా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏమేమి ఉంటే అవి వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, జీలకర్ర, అలాగే చెక్క, లవంగం మొగ్గలు, ఇలాచీ వేసుకొని ఇలా ఒకసారి వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, చిన్నవి అయితే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకొని అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 లేదా 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గితే చాలు. అప్పుడే ఈ ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకోండి. మీకు మసాలా కొంచెం ఎక్కువగా కావాలి అనిపిస్తే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అంటే 2 టీ స్పూన్లు తీసుకోండి. లేదా తక్కువ కావాలి అనిపిస్తే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను టమాటో ప్యూరీ అండి. ఈ టమాటో ప్యూరీలో 4-5 జీడిపప్పులు, అలాగే 1 ఉల్లిపాయని, చిన్న ఉల్లిపాయని వేసి 4 టమాటాలు తీసుకుని మిక్సీ గిన్నెలో వేసి నైస్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా ఈ టమాటా ప్యూరీని ఒకసారి వేయించి తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఒకసారి ఈ మసాలాని బాగా కలిపి వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా నీళ్ళు ఉంటాయి కదా మిక్సీ గిన్నెలో, అవి కూడా వేసి మసాలాని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ కర్రీలో గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అన్ని వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ హాఫ్ బాయిల్కి అంటే ఈ హాఫ్ బాయిల్ కర్రీకి టమాటో ప్యూరీ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఆరిగానో వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది ఈ హాఫ్ బాయిల్ కర్రీకి మరింత రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే అడిగి మరీ చేయించుకుని తింటారు, అంత బాగుంటుంది. మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఆరిగానో వేసుకున్నాం కదా, ఆరిగానో వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ హాఫ్ బాయిల్ ఉంది కదా, ఇప్పుడు వీటిని మనం అన్నీ ఒక్కొక్కటి వేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఈ ఆరిగానో ఫ్లేవర్తో ఈ హాఫ్ బాయిల్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా పరాటోలకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
చూడండి హాఫ్ బాయిల్ ఎక్కడ విరిగిపోకుండా చక్కగా కుక్ అయిపోయింది కదా. మా ఇంట్లో పిల్లలైతే అడిగి మరీ చేయించుకుని తింటారు. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, పరాటాలోకైనా. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.